హాయ్ అండి, నేను మీ చిట్టి లాగ్స్. మరి ఈరోజు ఈ వీడియోలో చేపల పులుసుని పర్ఫెక్ట్గా ఎప్పుడు చేసినా ఒకేలాగా మంచి రుచిగా రావాలంటే ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా ఈజీగా ఇలా పులుసు పెట్టారంటే ఎంత రైస్ అయినా మనం తినేయవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా 1 kg చేపను తీసుకున్నానండి. నీచు వాసన పోయేంత వరకు మనం శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. నిమ్మకాయ, సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి మనం నీచు వాసన పోయేంత వరకు శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వెడల్పుగా ఉన్న కళాయిని పెట్టుకోండి. చేపల పులుసుకి వెడల్పుగా ఉన్న కళాయిని పెట్టుకుంటే చేప ముక్కలు విరిగిపోకుండా ఉంటాయండి. కళాయిని పెట్టుకున్న తర్వాత 4-5 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నానండి. మరి చేపల పులుసు కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఒక 5 పచ్చిమిర్చిని వేస్తున్నాను. మీడియం సైజు 2 ఉల్లిపాయలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేస్తున్నానండి. ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనము ఫ్రై చేసుకుందాము. ఇది గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి వేస్తున్నానండి. ఇది కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను కూడా ఒక్కొక్కటిగా వేసేసుకుందాము. కడాయి అంతా పరుచుకుంటూ మనం వేసుకుందామండి. ఆ తర్వాత టేస్ట్కి సరిపోయినట్టు కళ్ళుప్పు వేస్తున్నాను. ఆ తర్వాత 1 స్పూన్ పసుపు వేస్తున్నానండి. ఒక 2-3 స్పూన్స్ కారం. మరి చేపల పులుసుకి కొంచెం కారం ఎక్కువగానే పడుతుందండి. కారం కొంచెం ఎక్కువగానే వేసుకోండి. చేపల పులుసుకి కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఆ నీచు వాసన అనేది మనకి రానివ్వదు. ఆ తర్వాత ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేయండి. మూత పెట్టి క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకోండి. ఆ తర్వాత మూత తీసి 2 కరివేపాకు రెమ్మలు వేయండి. ఇప్పుడు మనము పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకోండి. 1 kg చేప ముక్కలు తీసుకున్నాం కాబట్టి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు సరిపోతుందండి. ఇదంతా మనము కలుపుకొని చింతపండు రసాన్ని తీసుకొని వేసుకోండి. మనము చింతపండుకి ఎంత రసం అయితే వస్తుందో ఆ రసం అంతా తీసుకొని చేప ముక్కల్లో వేసుకోండి. అలా మళ్ళీ ఒక 5 మినిట్స్ మనం ఉడికించుకుందాము. ఇప్పుడు మసాలా కోసం ప్రిపేర్ చేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు వేసుకొని ఒక 2 మినిట్స్ అలా ద్వారగా ఫ్రై చేయండి. ఇప్పుడు 4-5 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి 1 మినిట్ అలా మనం ఫ్రై చేసుకొని దంచుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మూత తీసి చేప పులుసుని చెక్ చేయండి. కొంచెం చిక్కబడింది అనుకుంటే ఈ మసాలాని వేసేసుకోండి. ఇప్పుడు చిన్నగా తరిగి పెట్టుకున్న ఈ కొత్తిమీరను కూడా వేసేసుకోండి. కొత్తిమీర కూడా వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉడికించుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. మరి చేపల పులుసు ఎప్పుడైనా 2-3 గంటల తర్వాత తింటేనే బాగుంటుందండి. అంతే, ఎంతో ఈజీగా ఇలా సింపుల్గా చేపల పులుసును చేసేసుకోవచ్చండి. మరి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరి ఇప్పుడే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కనుక లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.